నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరా. పవన్ కళ్యాణ్ గారి మీద తమిళనాడులో కేసు పెట్టడం జరిగిందని వార్తలు వస్తున్నాయి. ఆ కేసు యొక్క పూర్వపరాలు ఏంటి, దాని యొక్క పరిణామాలు ఏంటి అనే అంశం గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఏంటి సార్ కేసు ఎందుకు పెట్టడం జరిగింది, అక్కడ ఎవరు పెట్టారు, ఎట్లా? మొన్న మధురై వెళ్ళారు కదా సార్, మురుగన్ గారి భక్తుల్ని ఉద్దేశించి ఆయన ప్రవచనాలు చెప్పారు కదా. హిందూ మనోభావాలు, అక్కడ ప్రాంతీయ తత్వాల్ని, నెంబర్ 2 ఏంటంటే ఒక మత ప్రొవొకేషన్స్ అన్న కాన్సెప్ట్లో క్రిమినల్ కేసెస్ పెట్టారు ఆయన మీద. క్రిమినల్ కేసులా సార్? సో దీంట్లో ఏంటంటే క్రిమినల్ కేసెస్లో ఈయనతో పాటు చెడ్డ కోతి వనవంతా చేసిందని అన్నామాలయని కూడా ఇరికించారు దీంట్లో. ఇచ్చి మొత్తం ఓవరాల్గా ఏంటంటే భావోద్వేగాలను రెచ్చగొట్టారు. కానీ అక్కడ నేను సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అంటే ఆ కేసులన్నీ అంటే నాకు ఇంకా ఇప్పుడే వస్తున్నాయి. ఏ కేసులు పెట్టారో ఒక ఎత్తి అయితే సెక్షన్స్ చూస్తే 196 సబ్సెక్షన్ 1 సబ్సెక్షన్ A, 299, 302, 353 సబ్సెక్షన్ 1B and 2 కింద ముమ్మడిగా కేసు నమోదు చేశారు. సభలో ప్రసంగించిన పవన్ సున్నిత అంశాలను ప్రస్తావిస్తూ విద్వేషాలను రెచ్చగొట్టే కార్యక్రమం చేశారు. కానీ నేను ఇందాక చెప్పినట్టు ఇందులో BNS యాక్ట్ పెట్టలే. వాస్తవానికి BNS చట్టం నాకు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ కనబడుతుంది, కానీ దేశవ్యాప్తంగా ఎక్కడ పడితే అక్కడ పెట్టట్లేదు అన్నది స్పష్టంగా తెలుస్తుంది. తర్వాత నేను తమిళనాడు గడ్డ నిజంగా చెప్పాలంటే భక్తి పార్వశ్వరాలకి, దైవాంశ సంభూతానికి ఆలవాలయాలు. అక్కడ ద్రవిడ సంస్కృతి, మన ఆర్యన్ సంస్కృతి మనం విభేదించి మన రాష్ట్రం కూడా సెపరేట్ అయిపోయింది. సో ఇలాంటి సర్కమ్స్టాన్సెస్లో అక్కడికి వెళ్ళి నువ్వు ఆర్య సంస్కృతిని ఆవిర్భవించే దగ్గర ద్రవిడ సంస్కృతిని ప్రొవొకేషన్స్లో వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయరు. జస్ట్ లైక్ ప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే పాత గవర్నర్ నరసింహన్ ఉండేవాడు, చచ్చిన శివుడి గుడికి వెళ్ళేవాడు కాదు. ఓన్లీ తిరుపతి, సింహాచలం, మన ఇది ఎక్కడే అండి ఖమ్మం జిల్లాలో ఉన్న భద్రాచలం, అలాగే మా విజయనగరం దగ్గర ఉన్న రామతీర్థాలు, ఇలాంటి గుళ్ళకి వెళ్తారు, కానీ శైవ శాస్త్రాలకు దేనికి వెళ్ళేవాడు కాదు. అలాగే ద్రవిడ సంస్కృతిలో వాళ్ళ కల్చర్స్లో వాళ్ళ దేవుళ్ళని వాళ్ళు ఏ విధంగా గౌరవించుకుంటారో, వాళ్ళు ఏ విధంగా పూజ పునస్కారాలు ఉంటాయో, వాళ్ళ మతతత్వం ప్రకారం వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారో వాళ్ళ నియమాలు వాళ్ళకు ఉంటుంది. సమ్ సెట్ ఆఫ్ పీపుల్ వీళ్ళు వెళ్ళి అనవసరంగా ప్రొవొకేషన్స్ ఇచ్చి ఏమీ తెలియనోడు వెళ్ళి ఏది పడితే అది మాట్లాడేస్తే ఎలా ఉంటుందంటే, ఆయన మాటల్లోనే చెప్పాలంటే మురుగన్కి నేను అపార భక్తుడిని అని ఎస్టాబ్లిష్ చేసే దగ్గర మురుగనే నాకు భక్తుడు అని చెప్పాడు. అలాంటి వాళ్ళు ఊరుకుంటారా? దేవుడికి నువ్వు భక్తుడు అవుతావు, కానీ దేవుడు నీకు భక్తుడు అవుతాడా? అంటే నీకు నోరు కూడా సర్దుగా నోరు తిరగట్లేదు. అంటే ఒకసారి పొరపాటు జరుగుతుంటాయి. పొరపాట్లు ఎప్పుడు జరుగుతున్నట్టు ఏంటి? ఏదైనా నీకు ఇన్హెరెంట్గా ఉంటే, నేను వెంకటేశ్వర స్వామిని దేవదేవుడు అని తప్ప ఇంకో భయపెట్టి పిలవలేను, ఎందుకంటే నాకు ఆయన మీద ఉన్న అపారమైన గౌరవం, భక్తి. కళ్యాణ్ గారి స్పీచెస్ అన్ని స్క్రిప్టెడ్ అయినప్పుడు అలా స్క్రిప్టెడే ఉంటుంది సార్. ఆయనకి ఏంటి తెలియదు కాబట్టి స్క్రిప్టెడే ఉంటుంది. ఆ స్క్రిప్ట్ కూడా చదవడం రాదు. వీళ్ళు నారాయణ కోచింగ్ సెంటర్లో 2 ఏకం కంఠస్థ పెట్టాట, బాలకృష్ణ ఒకటి, ఈయనొకడు స్క్రిప్ట్ కంఠస్థ పెట్టుకుని పోయి డైరెక్ట్ చెప్పేస్తారు అంతే. అది కూడా డబ్బింగ్ థియేటర్లో. దానికి కళ్యాణ్ గారి మీదకి ఎందుకు సార్? అది కళ్యాణ్ గారి మీద కంటే అక్కడ వెళ్ళి భావావేశాలు రెచ్చగొట్టే తోడుకుంటాడు. వెన్ యూర్ అడ్రెసింగ్ సెట్ ఆఫ్ పీపుల్, మురుగన్ గ్యాదరింగ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మిగిలిన మనోభావాలు, హిందూ దేవుళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఒకళ్ళు ఇద్దరు ఉన్నారా? ఎవరికి నచ్చిన దేవుళ్ళని వాళ్ళు కొలుస్తారు, వాళ్ళు ఎలవేలుపులు ఉంటారు ఇంట్లో. ప్రాంతం కానివాడు ప్రాంతంకి వెళ్ళి ఇక్కడ నేను పుట్టుంటే బాగున్నాను, అందరికీ ఇదే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పిన ఎరకేదలు వాళ్ళు వింటారంటే ఎలా కుదురుతుంది? అంటే అదే సార్, చిరంజీవి గారు అక్కడ నటన దానికి సంబంధించిన ముందు అక్కడే కాదు, సినీ పరిశ్రమ అక్కడే ఉండేది. ఇంకో వేరే మార్గం ఏముంది వాళ్ళకి? పెరిగితే ఏడు చేయమంటారు. అయితే నాకు 4 భాషలు, నాకు తమిళ వచ్చు, తమిళ్లో మాడేతని చెప్పి నేను ఏర్పడితే వెళ్ళి మాడితే అడుగుకుంటాడు. సందర్భం సముచితం ఏముందో, నీ వెళ్ళిన పర్పస్ తెలుగు ఓట్లు దండుకోవడానికి. అక్కడ భాష నీ ప్రదర్శనలు వాటితోనే అవుట్కమ్లు డెరైవ్ అవుతుంటే కుదరవు అక్కడ. ఇప్పుడు చెప్పండి సమాధానం ఇలా క్రిమినల్ కేసెస్కి. ఇప్పుడు బీజేపీ ఏం చేయలేదంటారా దీనికి? నిజం బీజేపీ ఏంటి? తుంటి కొడితే పొలరాలేని అన్నమేలని వాళ్ళు చూసుకుంటారు, ఈయన పనంగా ఈయన చూసుకోమని తెలుస్తుంది. ఇప్పుడు ఈ కేసులు అంటే ఎదుర్కోవాలంటే ఎలా సార్ కళ్యాణ్ గారు? మరి లాయర్లు ఉంటారు కదా. అంటే సార్ లాపరంగానే కాదు, మరి ఇంకే రకంగా ఉంటుంది దానికి. ఫర్దర్గా తమిళనాడులో ఇంకా కళ్యాణ్ గారు వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ ఎలాంటి చేయలేరు కదా? ఎందుకు చేయలేరు? చేయగలరు, కానీ ఇక్కడ కోర్టు ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాలి. అన్నెసరీ ప్రొవొకేషన్స్ హెన్స్ఫోర్త్ ఇలాంటివి రాకుండా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు వాళ్ళు దగ్గర పెట్టి మాడవలసి వస్తుంది. ప్రజల వ్యతిరేకత వచ్చాక వెళ్ళి ఏం లాభం సార్? ప్రజలు దాని కాదు కదా, ముందు వ్యవస్థ ప్రవర్తిస్తుంది. ప్రజల్లో వ్యతిరేకత సంగతి దేవుడు ఎరుగు. ఈయన ప్రజలకు వెళ్ళి అడ్రస్ చేస్తున్నాడు. అక్కడ సముచితంగా ఇప్పుడు ఆ గ్యాదరింగ్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి అర్థమై తమిళ్లో వాళ్ళు వెళ్ళి కోర్టులో వాంగ్మూలాలు ఇస్తారు కదా. అవునండి మా మురుగన్ని ఈయన భక్తుడు అన్నాడు అని అవడక మనోభావం గాయవచ్చు కదా. వీళ్ళకి నేటి మనోభావాలు గాయలు అవుతాను కేసులు పెట్టడానికి. అలా పోసాను కూడా మీరు మొత్తం కేజీలన్నీ మనోభావాలని పెట్టారు కదా. మనోభావం అనేది మానసిక సంబంధం అని అంటారు సార్ కొంతమంది, దానికి ఎట్లా సార్? అంతే కదా, నా మనోభావాలు గాయం అంటే నా మనసుకి సంబంధించిన విషయం.
నా దేవుడు నువ్వు అలా అంటావా అన్నాడు అనుకోండి ఆవిడ, నువ్వేం చెప్పగలవా అన్నది నిజమే కదా వీడియో ఫుటేజ్లో. నేను మురుగన్ భక్తుడు అనలేదు, మురుగన్ నా భక్తుడు అన్నాడు. దాన్ని కోర్టులు ఎలా హ్యాండిల్ చేస్తాయి సార్? ఎందుకు హ్యాండిల్ చేద్దాం? ఆ మాట అన్నది అవునా అంటే పొరపాటు అన్నానని ఎస్టాబ్లిష్ అవ్వాలి. మనసు గాయపడింది, ఆడి మనసు పైకి నాకు క్షమాపణలు చెప్పమంటుంది కోర్టు. ఏం చేయాలి అని నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఎమోషన్స్ కంటే ఎవిడెన్సెస్కి ఎక్కువ వాల్యూ ఇస్తుంది కదా అది ఖచ్చితంగా అది చెప్పింది, మీరు చెప్పింది 100% కరెక్ట్. అదే అంటున్నాను. ఎందుకంటే ఎవిడెన్స్ ప్రకారంగా వాళ్ళ మనోభావాలు గాయమైనా ఎస్టాబ్లిష్ అవుతుంది. అదే కదా సార్ అంటున్నాను. అదే అందులో ఉన్న క్రిటికాలిటీ అది. అదే అంతకన్నా ఇంకెళ్ళలేదు. గాయపడింది అంటే ఆపరేషన్ చేసి చూడలేరు కదా అంటే అదే రైట్. ఇప్పుడు కళ్యాణ్ గారు ఫర్దర్ దానికి అదే ఫిజికల్గా దెబ్బ తగిలితే కనబడుతుంది దెబ్బ, అవును. మనసుకు తగిలిన దెబ్బ కనబడదు. ఇప్పుడు ఈ కేసెస్ అన్నిటికీ సంబంధించి ఓకే తమిళనాడులో కొంతవరకు ఒక అలజడి అయితే ఏర్పడే అవకాశం ఉందా? అలజడి ఏం కాదు. ఇప్పుడు మళ్ళీ ఇది రిపీటెడ్ ఈ కేసు ప్రొసీడింగ్ ఎలా ఉంటుందో చూడాలి ఫస్ట్ థింగ్. రెండోది ఇంకో ఎలక్షన్ క్యాంపెయినింగ్ కనుక ఆయన వెళ్ళి లేదంటే ఇంకో దగ్గర గ్యాదరింగ్కి వెళ్ళినప్పుడు ఆయన భాష సరళీకృతం కాకుండా మళ్ళీ ప్రొవకేషన్స్ ఉన్నాయనుకోండి, ఇది అట్రిబ్యూట్ అవుతుంది. ఆల్రెడీ క్రిమినల్ కేసు ఉన్నాడు, ఇది మోడస్ ఆఫ్ ఆపరెండా కింద చూస్తారు. ఇతను కంటిన్యూస్గా అదే ఆపరేషన్స్ ముందుకు వెళ్తున్నాడు కాబట్టి రిస్ట్రిక్ట్ చేస్తారా అన్న ఇంకో కౌంటర్ పడవచ్చు. ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం పబ్లిక్ గ్యాదరింగ్లో భావ వ్యవస్థలకి ఎలక్షన్స్ ముందు అయితే బాగానే ఉంటాయి. ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్స్ అవన్నీ లేనప్పుడు ప్రతిదీ పరిగణలోకి తీసుకోకూడదు. అప్పుడు ఏమవుతుందంటే సెన్సిటివిటీ మనకి ఎక్కువగా ఎస్టాబ్లిష్ అయిపోతుంది అనుకోండి. ఆ సెన్సిటివిటీని అవతల అడ్వాంటేజ్ కింద మలుచుకోవడానికి చాలా ఛాన్స్ ఉంటాయి, ప్రాబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు ఆ పార్టీ పరంగా రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ క్యాంపెయినింగ్ నిలువరించడానికి దాకా తీసుకెళ్ళారు అనుకోండి వాళ్ళు, ఇట్ లీడ్స్ టు రక్కసే కదా. అంచేదే మనం స్వీయ నియంత్రణ చాలా ఇంపార్టెంట్, భావ వ్యక్తీకరణ చాలా ఇంపార్టెంట్, భావ అర్థ పరమార్థాలు చాలా ఇంపార్టెంట్. అందుకే మాతృభాషకు ఉన్న పట్టు ఇంకా మిగిలిన భాషలకు ఉండవు. నేను చాలాసార్లు చెప్తుంటాను, ర్యాపిడ్ ఇంగ్లీష్ నేర్చుకుంటే ర్యాపిడెక్స్లో మీకు మాట్లాడడం నేర్పుతాడు, కానీ అవతలోడు మాడింది అర్థం చేసుకోవడం నేర్పడు. అవతలోడు భావతత్వంతో వాడు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు కాబట్టి మాడుతుంటాడు. నీ భావతత్వం తెలుగు భాషతోనే పరిమితమై ఉంటుంది. ఎన్నో సమస్యలు పరిష్కరిస్తారనుకున్న పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆయన సమస్యలు తెచ్చుకోవడంత వరకు దేశ రాజకీయాల్లోకి వెళ్ళి అవగాహన కావాలండి. దేనికైనా పూర్తి అవగాహన ఉంటే, దాని మీద మనం సిద్ధాంతానికి కట్టుబడి ఉంటే, దాని మీద మనం ఏ పని చేసినా రక్తి కడుతుంది. మనకి సిద్ధాంతం లేకుండా, ఒక భావం లేకుండా, ప్రతి భావాన్ని నాకు అన్వయించుకొని నేను మలుచుకొని నేను సినిమా పరంగా చూడండి, సినిమాలకి ఈరోజు నువ్వు డాక్టర్ వేషం వేస్తావు, రేపు లాయర్ వేషం వేస్తావు, ఎల్లుండి నేవీ ఆఫీసర్, ఎల్లుండి సిబిఐ ఆఫీసర్, అవన్నీ నేను చేసేయగలను అనుకుంటాడు. కానీ వాస్తవ సమాజంలో ఆ పనులు చేయడానికి ఒక క్వాలిఫైడ్ డిగ్రీస్ కావాలి. అలాగే రాజకీయ నాయకుడికి కూడా రాజకీయ పరిపక్వత కావాలి. ఆ రాజకీయ పరిపక్వత అంటే సమాజంలో జరుగుతున్న పరిణామాల్ని ఆకలించుకొని సొల్యూషన్ ప్రాస్పెక్ట్లో తన విధి విధానాల్ని మలుచుకొని అది పార్టీ విధానం కింద ప్రజలకు ఎస్టాబ్లిష్ చేసినప్పుడే సక్సెస్ ఉంటుంది. అంతేకాని లేడీకి లేచిందే ప్రయాణం కాబట్టి నేను ఇవాళ ప్రయాణించాను, భాషించాను, ఆ భాష మర్మం నాకు తెలియదు, కానీ తర్వాత కాన్సిక్వెన్స్ వస్తే నేను తర్వాత నాకు సంబంధం లేదంటే కుదరదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.